హల్లెలూయా. 92వ కీర్తన నుంచి 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మగవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మగవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వారు ఎదుగుదురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, నీతిమంతులు ఖర్జూర వృక్షంలో వారు మగవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వారు ఎదుగుదురు అనే మాట మేము ధ్యానం చేసుకోబోతున్నాం. మరి నీతి అంటే ఏంటిదో, ఖర్జూర వృక్షం అంటే ఏంటిదో, మోగవేయటం అంటే ఏంటిదో, లెబానోను మీద దేవదారు వృక్షం ఎలా ఎదగటమో, ఈ విషయాలన్నీ మేము నేర్చుకునే భాగ్యం తెచ్చాం. కృప చూపించమని, సహాయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగవేయుదురు. నీతిమంతులు అనగా యేసునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన చిత్త ప్రకారం భూమి మీద ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఆయన బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధ ప్రకారం నడిచే వారందరూ నీతిమంతులే. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన అతనికి నీతిగా ఎంచబడెను. క్రియలు ఉన్నాయి అబ్రహాము దగ్గర, అందుకొరకు ఆయన నీతిమంతుడు. క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసం మృతమే. అబ్రహాము దేవుడు సంతానం ఇచ్చేంతవరకు దేవుని మీదనే ఆధారపడ్డాడు. 24 సంవత్సరాల నిరీక్షణ కలిగి 24వ సంవత్సరాల కొద్దిగా మనసులో నొచ్చుకున్నాడు. అంతే. ఏమంటే దేవుడు తప్పకుండా నీకు సంతానం ఇస్తాను, భయపడకమని మాట్లాడటం మాత్రమే కాదు, సంతానం ఇచ్చిన తర్వాత కూడా మరి నీతి మార్గంలోనే ఉన్నాడా, తప్పిపోయాడా అని కూడా పరీక్షించాడు. అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిగా ఇవ్వమన్నాడు. బలిగా ఉన్నప్పుడు కూడా మరి అబ్రహాము ఆ విషయాన్ని ఎవరితో పంచుకోలేదు. మర్మంగానే తన హృదయంలోనే ఉంచుకొని మరి బలిగా అప్పగించడానికి ఆ పర్వతం మీద కూడా తొడిగాడు. అప్పుడు దేవుడు అబ్రహామును, నీ యందు భయభక్తులు ఉన్నాయో లేవో అని నేను పరీక్షించాను, నీ కుమారుని నేను హతమార్చొద్దు, ఆగు అని కత్తెత్తినప్పుడు ఆకాశం నుంచి స్వరం వినిపించి, ఇదిగో పొదలో గొర్రెపిల్ల ఉన్నది, దాన్ని వధించమని చెప్తాడు. ఆ రీతిగా అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడ్డాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షంలో మోగవేయుదురు. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా, అలాగే నీవు నేను కూడా దేవునికి స్నేహితులుగా ఎదగాలని కోరుతున్నాడు. యేసు యొక్క 12 మంది శిష్యులు చూడండి. ఒక వ్యక్తి అయితే తప్పిపోయాడు, అయినా సరే మళ్ళీ ఆ స్థానంలో ఇంకొక వ్యక్తిని భర్తీ చేసుకున్నారు. మరి వారు దేవుడు చెప్పినట్టుగా ఈ బాప్తిసంతో వారి విశ్వాసాన్ని ముగించకుండా యేసు పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు కూడా చెప్తున్నాడు, ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చింది, కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందని చెప్పాడు. ఆ మాటను వారు అంగీకరించి మరి యెరూషలేములో మేడగదిలో జాన్ మార్క్ గారి ఇంట్లో 10 రోజులు కనిపెట్టుకొని పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ఆజ్ఞ పాటించి ఆ తర్వాత యేసుక్రీస్తుకు సమానమైన సంపూర్ణతలోని స్నేహితులుగా మారిపోయారు. దేవుని ఆత్మ మనలోకి ఎప్పుడైతే వస్తుందో, ఆత్మను అనుసరించి మనం ఎప్పుడైతే నడుస్తామో మనం నీతిమంతులమే, మనం ఆయనకు స్నేహితులమే. అలాగూ ఈ రోజుల్లో అన్ని క్రైస్తవ సంఘాలు, సమస్త మానవాళి కూడా అంత్యదినములందు మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను. ఆ ఆత్మానుసారంగా నడిస్తే, అందుకొరకే పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 8వ అధ్యాయం 14వ వచనంలో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు అనబడుతున్నారు. అసలు రోమా సంఘంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. బాప్తిసం తీసుకున్నారు, దేవుడు అంటే ఆసక్తి, దేవుని జ్ఞానం తెలవదు. వారు సొంత జ్ఞానాన్ని ఉపయోగించి యేసుని చాలా దుఃఖపెట్టారు, పౌరు భక్తుని చాలా దుఃఖపెట్టారు రోమా సంఘస్థులు. దయచేసి అలా ఉండకూడదు. ఈనాటి క్రైస్తవుడు దేవదారు వృక్షం వల్ల ఎదగాలి. ఈనాటి క్రైస్తవుడు ఖర్జూర వృక్షం వల్ల మోగవేయాలి. ఎదుగుతున్నారు, రోజు రోజుకి ఎదుగుతున్నారు. ఖర్జూర చెట్టు ఇక నేను ఎదిగిన దానిలో ఆగిపోదు ఎప్పుడు. అలాగే దేవదారు వృక్షం కూడా నేను ఎదిగిన కాడి దానిలో ఆగిపోదు, ఎదుగుతూనే ఉంటుంది.
దేవదారు వృక్షం అంటే మనం క్రిస్మస్ చెట్టు అంటారు తెలుసా, దాన్ని దేవదారు వృక్షం అంటారు. అది ఎదుగుతూ ఉంటుంది. రోజు రోజుకి ఎదగటమే కానీ ఆగటం అనేది ఉండదు. అలాగే దేవుని నమ్మిన తర్వాత కూడా మనం ఎదుగుతుండాలి. యేసుక్రీస్తుకు సమానమైన సంపూర్ణతలోనికి ఎదగాలి. దయచేసి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఇర్మియా గ్రంథం 31:17 రాబో కాలం ముందు నీకు మేలు కలుగును. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే రాబోయే కాలం తప్పకుండా నీకు మేలే కలుగుతుంది. ఆత్మీయంగా ఎదగకపోతే రాబోయే కాలంలో శిక్షే వస్తుంది. రాబోయే కాలంలో అవమానాల పాలవుతావు, నిందల పాలవుతావు, దుఃఖం పాలవుతావు. రాబోయే కాలంలో నీకు తప్పకుండా మేలు కలుగుతుంది అనే నమ్మకం నీకు కలుగుతుంది. ఆత్మీయంగా ఎదుగుతుంటే నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదను. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతుంటావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా నేను ఆదుకుంటాడు. తప్పకుండా నీకు మేలు చేస్తాడు. తప్పకుండా నీకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను దినదినం వృద్ధిపరుస్తాడు. రాబోయే కాలంలో ఆత్మీయంగా ఎదిగే వారికి రోజు రోజుకి మేలే. అది మేలు ఆగవు. ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలంటే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఏమని చెప్తున్నది? 44వ అధ్యాయం ఆత్మీయంగా ఎదుగుతారట. నీ పిల్లలు ఎదుగుతారు, నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించదని అంటాడు. మరి ఎలా ఎదుగుతారు? 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, నీటి కాలంలో ఇంత నాటబడి నిర్వహించి చెట్టు గడ్డిలో ఎదిగినట్టు వారు ఎదుగుదురు అంటాడు. ఎలా ఎదుగుతున్న వాళ్ళు? 3వ వచనం చెప్తున్నది, నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహజలను కుమ్మరించదను, నీ సంతతి మీద నార్తను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను. చూసిన దేవుని వాక్యం ఏం చెప్తుందో? దాహం ఉండాలి. ఆత్మ పొందాలనే దాహం నీకు ఉండాలి. ఆత్మ పొందాలనే దాహం నీకు లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగవు. వాక్యం బోధించినంత మాత్రాన, వాక్యం నీకు బాగా తెలిసినంత మాత్రాన నువ్వు ఎదిగిన వాడవు కాదు. పేతురు భక్తుడు యేసు ప్రభువుని గెత్సెమనే తోటలో రాణువారు వచ్చి పట్టుకున్నప్పుడు వెంబటే వరలో నుంచి కత్తి తీసి ఆ యొక్క సైనికుని చెవు నరికేస్తాడు. అదేనా ఆత్మీయంగా ఎదుగుదలంటే? మరి స్వచ్ఛమైన బోధ చేశాడుగా యేసు ప్రభు 3.5 సంవత్సరాలు. దానేనా ఎదుగుదల అనేది? నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పెట్టుకున్నప్పుడు కత్తితోటే నశిస్తాడని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. సైతాన్ ఏం చేస్తుందంటే ఆత్మీయంగా ఎదగకుండా చంపేస్తున్నది అందరినీ. మీరు కూడా అలా ఉండకండి. నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి, కానీ ఎదగకండి. సైతాన్ బాధ. నమ్ముకోండి కానీ పరిశుద్ధాత్మ పొందకండి. పరిశుద్ధాత్మ పొందే సంఘాలకు వెళ్ళకండి. పరిశుద్ధాత్మ అనుగ్రహించే బోధను ఒప్పుకోకండి అని ఎంతమంది సేవకులు, ఎంత క్రైస్తవం ఈ రోజుల్లో ఎంత దుఃఖకరమైన విషయం. దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, నీతి పాటించటం లేదు, దేవుని అభిషేకాన్ని యేసయ్య బోధన పక్కన పెట్టడం, ఆత్మీయంగా ఎదుగుదల లేదు, ఒకరికొకరు కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు. శివ నరికినట్టు పేతురే శివ నరికిన, నువ్వు ఇంకేం నరుకుతున్నావు? అంత పెద్ద శ్రేష్టమైన భక్తుడు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఏదో కొద్దిగా దేవుడు తెలిసినంత మాత్రాన అన్నీ తెలుసని అనుకోకండి. అది సరైన జ్ఞానం రాదు. దయచేసి జాగ్రత్తగా వినండి. రాబోయే కాలంలో నీకు మేలు కలగాలి. మేలు ఆగిపోవడానికి వీల్లేదు. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వస్తారు. ఇది యెహోవా వాక్కు. నీ ద్వారా రక్షణ పొందాలని దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేసిండు. నీ ద్వారా సంఘంలో చేర్చబడాలని దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేసిండు. నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే, దేవదారు వృక్షంలాగా ఎదగకపోతే వారు ఎలా స్వదేశానికి వచ్చేస్తారు? ఎలా? నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే ఎలా సంఘంలో చేర్చబడతావు? నువ్వు ఆత్మీయంగా బాగా ఎదుగుతేనే కదా వారు నీ ద్వారా నువ్వు పిల్లలు కనేది. ఆత్మీయంగా ఎదగకుండా పిల్లలు కంటారు, శారీరకంగా ఎదగకుండా పిల్లలు కంటారు. ఎవరైనా శారీరకంగా ఎదుగుదల ఉంటేనే కదా పిల్లలు పుట్టేది. దయచేసి జాగ్రత్తగా వినండి. అలాగే నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే నీ బోధ ఎవరు నమ్మరు. నువ్వు ఎంత కాపరివైనా, ఎంత సేవకునివైనా, ఎంత సువార్థికుడివైనా, ఎంత అపోస్తులువైనా, ఎంత కాపరివైనా, ఎంత ప్రవక్తను పేరు పెట్టుకున్నా, నీకు నువ్వు ప్రవక్తను పేరు పెట్టుకున్నా, నీ దగ్గర ఆత్మీయ ఎదుగుదల లేకపోతే నీ ద్వారా పిల్లలు పుట్టరు. ఆత్మ సంబంధాన్ని పిల్లలు కలవను. జాగ్రత్తగా వినండి.
ఆత్మీయంగా బాగా ఎదగాల మనం. రాబో కాలం ముందు నీకు మేలు కలుగునని నమ్ముకున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశం వచ్చేది. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన వాక్కును బయలుదేరేస్తున్నాడు నీ కొరకే. దేవుడు తన వాక్కును బయలుదేరేస్తున్నాడు నీ ఆశీర్వాదం కొరకే. దయచేసి జాగ్రత్తగా విందాం. యెషయా గ్రంథం 55:4 చెప్తున్నది, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించి తిని. చూసిన దేవుడు నీ కొరకు ఎంత గొప్ప ప్రణాళిక ఏర్పడిస్తుందో. జనములకు సాక్షిగా నేను ఏర్పడిస్తాను, జనములకు రాజుగా అధిపతిగా నేను నియమించాను. నువ్వు ఆత్మీయంగా ఎదిగిపోవాలి. దావీదు ఆత్మీయంగా ఎదిగాడు. ఎదగకపోతే బిడ్డ శిక్ష వస్తుందని. దేవా, నీ కోపం చేత గద్దెంపకు, నీ ఉగ్రతతో శిక్షింపకు, నేను కృషించున్నా, నన్ను కరుణించు. యెహోవా తిరిగిరము, నన్ను విడిపించు. నేను ఆత్మీయంగా ఎదుగుతా, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటా అని తీర్మానం చేస్తున్నాను. అందుకొరకు ఇదిగో దావీదు ఎలా ఎదిగాడు? గొర్రెల దొడ్డిలో కాపరిగా ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి రాజుగా, దేశంలోనే ఉన్నతమైన వ్యక్తిగా, ప్రముఖమైన వ్యక్తిగా, ముఖ్యమైన వ్యక్తిగా, మొదటి సభ్యుడిగా దేవుడు ఎలా చేశాడు? ఆత్మీయంగా ఎదుగుదల ఉంటేనా? ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే ఎదుగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించి తినంటాడు. జనములకు రాజుగా అధిపతిగా దేవుడు మరి దావీదుని నియమించాడు. నేను కూడా దావీదుకు చూపిన శాశ్వత కృప నేను కూడా చూపుతాను. చెవి ఎక్కిన దగ్గర రండి, మీరు వినేలా మీరు బ్రతికెదరు, మీతో నేను నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మేము కూడా చూపెడతాను. దయచేసి పిల్లారా, దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపాలని దేవుడు అనుకున్నాడు. అయితే నీవు నీతి మార్గాన్ని అనుసరించు. నీతి మార్గం అనగా దేవుని ఆలోచన ప్రకారం మనం రోజు నడవాలి. నేను ఇండియా మిషన్ అనే సంఘంలో రక్షించబడతాను, కానీ రోజు నాకు దేవునితో సంబంధం. దేవుడు నాతో రోజు మాట్లాడేవాడు. దేవునితో రోజు మాట్లాడితే నేను ఇండియా మిషన్ సంఘం నుంచి బాప్టిస్ట్ సంఘంలోకి వెళ్ళాను. బాప్టిస్ట్ సంఘంలో కూడా రోజు దేవుడు నాతో మాట్లాడితే సువార్తకు వెళ్ళాను. సువార్తకు వెళ్ళిన దేవుడు రోజు నాతో మాట్లాడితే పెంతెకోస్తు సంఘానికి వెళ్ళాను. పెంతెకోస్తు సంఘంలో దేవుడు రోజు నాతో మాట్లాడితే బైబిల్ కాలేజీకి వెళ్ళాను. బైబిల్ కాలేజీలో రోజు నాతో మాట్లాడితే 2 సంవత్సరాలు చేయవలసిన బైబిల్ తరపేది 1 సంవత్సరమే. నేటి నేను మనుషులు పట్టు జాలరవైంది. 2వ సంవత్సరం నేను బైబిల్ కాలేజీ కలిగాను. రోజు దేవుడు నాతో మాట్లాడితే ఎక్కడ సువార్త చేయాలనో, ఏ ప్రాంతానికి వెళ్ళాలనో నడిపించు. రోజు నాతో దేవుడు మాట్లాడితే ఏంట్లో గుడికి పెట్టాలనో, ఏ ఉపదేశం చేయాలనో తెలియజేశాను. రోజు దేవుడు నాతో మాట్లాడితే ఏ మాట ఎవరికి చెప్పాలనో, ఏ హెచ్చరిక ఎవరికి చేయాలనో, ఎవరిని ఆదరించాలనో అన్నీ తెలియజేశాను. అప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షంలో వస్తారు. నేను అప్పుడు దేవుడు నమ్ముకున్నది సంవత్సరం అయింది. ఒకరి ఇంట్లో వాక్యం చెప్తే అయ్యగారు మీరు 2 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాను. అయ్యా నేను ఏంటి సంవత్సరంన్నరకే ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నాను? అసలు సంవత్సరాలు కాదు. ఆమోస్ అనే ప్రవక్త అయితే ఆయన పశువుల కాపరి. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవచనం చెప్పుకోమన్నాడు. ఆయన అంటాడు, అయ్యలారా నేను పశువుల కాపరి, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుని కూడా కాదు అని చెప్తున్నాను. ఇంకా నాకన్నా సంవత్సరాలు పట్టింది. ఆయన వెంబటే ఆ పశువులు అక్కడ అడవులు విడిచిపెట్టి యెరూషలేముకు పోయి ప్రవచనం చెప్పిస్తాడు. ఆయన ఎంత హై స్పీడో చూడండి. మరి దయచేసి జాగ్రత్తగా వినండి. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, నువ్వు ఆత్మీయంగా త్వరగా ఎదిగిపోతే రాబోయే కాలం అన్ని మేలే జరుగుతాయి. నీ పిల్లలు అనగా ఆత్మ సంబంధంగా నీకు పిల్లలు పుడతారు. నీకంటే ముందు నమ్ముకున్న వాళ్ళకి పుట్టరు, కానీ నువ్వు వెనక నమ్ముకున్న నీకు పిల్లలు పుడతారు. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు చాలా విచిత్రం. కొంతమంది 20 సంవత్సరాలు కాపురం చేసిన, 40 సంవత్సరాలు కాపురం చేసిన పిల్లలు. కొంతమందికి నమ్ముకున్న నెల ఆ నెల అటే పోతుంది. పెళ్ళైన సంవత్సరమే పిల్లలు పుడతారు. కారణం ఏంటిది? మరి దేవుని కృప. అలాగే శరీర సంబంధంగా ఎలాగో ఆత్మ సంబంధంగా కూడా అలాగే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం చెప్తున్నది. ఏమని చెప్తున్నది? 41వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నది, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాడిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజును లోబరుచున్నాడు, ధూళి వల్ల అతని ఖడ్గములకు అప్పగించుచున్నాడు, ఎగిరిపో పట్టువలే
అతని వెంటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవని సురక్షితంగా దాటిపోచున్నాడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను? ఆది నుండి మానవ వంశను పిలిచిన వాడైన యెహోవాకు నేనే మొదటి వాడను, కడవడి వారితో కూడా ఉన్నవాడను. చూసిన దేవుడు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించి వాడిని తూర్పు నుండి పిలిచిన వాడెవడు? నీ ప్రవర్తన అంతటిలో నీతి ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా చాలా త్వరగా చూడండి. ప్రవర్తన, దేవుని ప్రవర్తన, పేతురు ప్రవర్తన అంతట్లో నీతి లేదు. యేసుకొని రాను వారు వచ్చి బంధించాం. ఏమంటే వరలో నుంచి కత్తి తీసి చెవునానికి సైనికుడు. ప్రవర్తన అంతట్లో నీతి అంటే అదేనాది? నీతి అద్దూరు నీతి అది. దేవుడు అంత ప్రేరేపించిందా? దేవుని వాక్యం చెప్పిందా అలా చేయమని? లేకపోతే సైతాన్ చెప్పిందా? నీ సొంత నీతి చెప్పిందా? స్వబుద్ధి చెప్పిందా? నీ శరీర సంబంధమైన ఉద్రేకం చెప్పిందా? దైవికమైన ఉద్రేకమా? పరిశుద్ధాత్మతో కూడిన ఉద్రేకమా? లేకపోతే శరీరంతో కూడిన ఉద్రేకమా అంటే ఆలోచన చేస్తే అది శరీర సంబంధమైన ప్రేరేపణ కానీ ఆత్మ సంబంధమైన ప్రేరేపణ ఎందుకు? ఆత్మ లేదు కనుక ఆత్మ సంబంధమైన ప్రేరేపణ లేదు. మరి అలాగే ఆత్మ పొందిన తర్వాత ఎవరైనా చెవులు నరికాడా పేతురు? ఒక చోట చాలా ఇబ్బంది కలిగించింది పేతురు భక్తుని. పేతురు భక్తునికి చాలా ఇబ్బంది కలిసి, అయ్యేలారా మీరే చెప్పండి, దేవుని మాట వెంట న్యాయమా, మనుషుల మాట వెంట న్యాయమా అనగానే దేవుని మాట. అలాగైతే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానం, ఆయన సువార్తను ఆఫ్ చేయండి అని కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు ఎంత స్మూత్గా దేవుని ఆత్మ అంతా నడిపింపండి. ఇది ఎన్నడూ గ్రహిద్దాం, మనం ఎన్నడూ ఆత్మీయంగా ఎదుగుదాం, ఎన్నడూ మన కొరకు సిద్ధపరిచిన పిల్లల్ని మనం రక్షించుకుందాం. నీ ద్వారా ఎన్ని వేల మంది లక్షల మంది రక్షించబడడం దేవుడి ప్రణాళిక ఉన్నదో. మరి ఎందుకు నువ్వు వాళ్ళని రక్షించలేకపోతున్నావు? సేవ చేయాలని ఉన్నది కానీ ప్రజలను రక్షించలేకపోతున్నావు. కారణం ఏంటిదో నువ్వు ఎన్నడైనా గ్రహించావా? దయచేసి పిల్లారా, దైవ జనమా, మీరు ఖర్జూర వృక్షంలో మొగవేయాలి. లేపాలోని దేవదారు వృక్షంలో మీరు ఎదగాలి. రాబోయే కాలంలో నీకు అంత మేలే, అంత ఆశీర్వాదమే, అంత దీవనే. నీకంటే వెనక రక్షణ పొందిన వారు నీకంటే హైస్పీడ్గా అభివృద్ధి పొందుతున్నారు. నీకంటే వెనక రక్షణ పొందిన వారు ఆశ్రయించబడుతున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి దేవుని జ్ఞానాన్ని. నీ పిల్లలు, నీ స్వదేశాన్ని, నీకు ఎక్కడ దేవుడు సేవ అప్పగించాడు, దేవుని పద్ధతిలోనే సేవ చేస్తున్నావు కావచ్చు, దేవుడు చెప్పిన చోటనే ఉన్నావు కావచ్చు, కానీ ఆత్మీయంగా ఎదుగుదల లేనందువల్ల నీ దగ్గరికి నువ్వు కనవలసిన పిల్లలను నీ దగ్గర రాలేకపోతున్నావు. నీ కొరకు దేవుడు అప్పగించిన పిల్లల్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు ఆత్మీయంగా ఎదగనందువల్లనే. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించుతున్న, జనములకు రాజుగానే అధిపతిగానే అతను నియమించుతాను. చూస్తున్నారు, ఒకప్పుడు మరి మామూలు వ్యక్తిగా సైనికులకు తమ్ముడుగా ఉన్న వ్యక్తి దావీదు. అన్నలందరూ సైన్యంలో ఉన్నారు. వారికి మరి సైనికుడుగా, వారికి తమ్ముడుగా ఉన్న వ్యక్తి, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి, అసలు సైన్యం అంటే ఏంటిదో, యుద్ధం అంటే ఏంటిదో, రాజకీయం అంటే ఏంటిదో, పరిపాలన అంటే ఏంటిదో తెలియని వ్యక్తిని, మనలాగానే ఏమీ తెలియని వ్యక్తిని తోడుకొని వచ్చి దేవుడు ఆత్మీయంగా ఎదుగుదల కలిసి ఒక రాజుగా, అధిపతిగా నియమించాడు. నీకు నాకు అలాంటి అవకాశం దేవుడు ఇస్తున్నాం. మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3:21 చెప్తుంది, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుని నిచ్చదను. మనం యేసు ప్రభువు, నేను ఎలాగో లోకాన్ని జయించాను, నువ్వు కూడా లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే ఆత్మీయంగా ఎదుగుదల ఉండాలి. లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల ఉండాలి. మనం ఇంతకుముందు చదవలేదా? యెషయా గ్రంథం 44:4 నిర్వంజ చెట్టు గడ్డిలో ఎదిగినట్టు ఎదుగుతాడు. చెప్పండి, నిర్వంజ చెట్టు ఎక్కడ ఎదుగుతాయి? గడ్డి అనగా భక్తిహీనులు గడ్డిలాగా ఉంటారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల ఉంటారు. నీతిమంతులు దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారు. భక్తిహీనులు ఎప్పుడు నేలను అంటుకున్న ఆ గడ్డి ఎత్తెత్తుంటుంది. ఉంటే ఒక మూరెడు యానుడు, లేకపోతే అంటే ఎక్కువ అంటే అది కూడా బక్కగా ఉండి సన్నగా ఉండి 1 మీటర్ ఎత్తు పెరుగుతుంది, 1.5 మీటర్ ఎత్తు కావచ్చు. అది ఏదైనా వస్తువు తయారు చేయడానికి గడ్డి పనిచేస్తుందా? కేవలం పశువులు తింటానికి తప్ప. కాబట్టి మనం అలా ఉండకూడదని, ఆత్మీయంగా ఎదగాలని, దావీదులాగా ఒక ప్రముఖమైన వ్యక్తిగా మనం ఈ భూమి మీద వర్ధిల్లాలని దేవుడు నిన్ను నన్ను రక్షించను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని. సింహాసనం మీద కూర్చోడం అంటే పరిపాలన అప్పగిస్తాడని అర్థం. నువ్వు అనేక జనులు ఏలుదవు కానీ
ఎవరు నిన్ను ఏలరు అని మన ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఆఖరి మాట రాసిన. కాబట్టి దయచేసి నువ్వు ఎదగాలి, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, అనేక జనులు ఏలాలి, కానీ ఎవరు నిన్ను ఏలే రీతిగా నువ్వు ఉండకూడదని ప్రభు పెట్టని మీకు మనం చేస్తున్నాం. దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృపలో మనం ముందుకు సాగుదాం, దేవుడి జ్ఞానంతో ఎదుగుదాం, ఆత్మీయంగా ఎదిగి దావీదులాగా పరిపాలించేవారులాగా రాజరికంలో అడుగు పెడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3:17 చెప్తున్నది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతమయించి నీ యందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఈ వాక్యం వింటున్న మీరు ఎవరు కొంతమంది మనసు మార్చుకున్నారు. దేవాలయ ఎప్పటి నుంచి నేను చెప్పినట్టే వింటున్నాను, అందుకొరకే నా సంఘం ఎదగట్లేదేమో, అందుకొరకే నా ఆత్మీయ పిల్లలు నా దగ్గర రావట్లేదేమో, నేను నాకు సిద్ధపరిచిన వారు, అందుకొరకే నేను ఆత్మీయంగా ఎదగనందువల్లనే, నాలో లోపాల వారు కనిపెట్టినందువల్లనే నా సంఘం నుంచి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచి ఎదుగుతాను ఆయన, ఇప్పటి నుంచి నీ వాక్యాన్ని అనుసరిస్తాను ఆయన, ఇప్పటి నుంచి నీతిమంతులు ఖర్జూర వృక్షంలాగా ఎదుగుతా, మోవేస్తా, లెబానోను మీద దేవదారు వృక్షం వలన ఎదుగుతా నన్ను తీర్మానం చేస్తున్నావా? అయితే నీకు నా నిండు వందనాలు. ఇప్పటి నుంచి రాబోయే దినాల్లో దేవుడు నీకు నిత్యంగా మేలు కలుగజేయనుగా. రాబోయే దినాల్లో నీ పిల్లలు, నీ కొరకు సిద్ధపరిచిన పిల్లలు నీ సంఘంలో చేర్చబడదులుగా. నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే సంఘం నూరంతలు అభివృద్ధి పొందునుగా. ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడే, ఇదిగో జనములకు సాక్షిగా నియమించుతావు. ఇదిగో నువ్వు నీ కులంలో, నీ వంశంలో, నీ గోత్రంలో నువ్వు సాక్షిగా, నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ దేశంలో సాక్షిగా ఉందువుగాక, అధిపతిగా ఉందువుగాక దావీదు వల్ల. అయితే యేసయ్య జయించినట్టు, ఈ లోకాన్ని జయించి తండ్రితో కూడా సింహాసనంలో కూర్చున్నట్టు నిన్ను కూడా జయ జీవితం దేవుడు నీకు అనుగ్రహించి, నీకు కూడా దేవుడు తన కృపను విస్తరింపజేసి, నీకు కూడా దేవుడు తన జ్ఞానాన్ని విస్తరింపజేసి, తన అభిషేకాన్ని నీకు అనుగ్రహించి, తన దర్శనాన్ని నీకు అనుగ్రహించి, తన సన్నిధి నీకు తోడుగా ఉంచి, నిన్ను బాగా ఆత్మీయంగా ఎదుగుదల చేసి, ఇదిగో యెషయా గ్రంథం 44లో మనం 3వ వచనం చదివినట్టుగా, దప్పిరిగా వారి మీద నీళ్ళను, ఎండిన భూమి మీద ప్రవాహజలం కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను అన్నట్టుగా నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి నీ సంఘాన్ని అభివృద్ధి చేయడు కాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆ పని చేయడానికి. ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు ఆ కార్యం జరిగించడానికి. ఆయన మిమ్మల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన బహు ఆనందంతో నేను సంతోషించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆయన చెప్పినట్టు నడుచుకుంటాను తీర్మానం చేసినందుకు, నేను ఆత్మీయ ఎదుగుదలకు నేను పొరుగునుకుంటున్న దేవాలను తీర్మానం చేసినందుకు, నేను తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషించి తను హర్షించేవాడుగా ఉన్నాడు. సాతానా నా పిల్లల్ని ఇంతకాలం ఎదగకుండా చేసినవా, ఈరోజు చూడు నా వాక్యాన్ని అంగీకరించి నా పిల్లలు ఎదుగటానికి సిద్ధపడుతున్నారు అని హర్షించేవాడుగా, ఆయన ఆకాశమందు ఆశ్రయుడైన వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసిస్తున్నాడు, సైతాన్ని చూసి అపహసిస్తున్నాడు. దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. అవును, నువ్వు సంతోషింపజేస్తున్నావు, వాక్యమైన వాక్యాన్ని చేర్చుకున్నావు. అవును, నిజమైన నీ మనస్సాక్షి ఎక్కువ ఒప్పిస్తున్నది. దేవుని భక్తులారా, మీకు రాబోయే కాలం అంతా మేలే కలగబోతున్నారు. మీ పిల్లలు, శరీర సంబంధమైన పిల్లలు కూడా రక్షణకు రాబోతున్నాం. భయపడకండి, దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన లెబానోను మీద దేవదారు వృక్షం వలె నువ్వు ఎదుగుదువు కాక, నువ్వు దేవుని మందిరంలో ఖర్జూర వృక్షం వలె మోవేదువు కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని తన కృపలో భద్రపరుస్తున్నాడు, తన కృపలో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, వర్ధన చేస్తున్నాడు. దేవుని మహాకనికరాన్ని బట్టి, కృపను బట్టి నువ్వు నిశ్చయముగా దీవించబడదు కాక. రాబోయే కాలం నీకు దేవుడు మేలు చేయను కాక. ఒప్పుకుందాం, దేవా ఇప్పటి నుంచి నిజంగానే నేను నీతిమంతులు ఖర్జూర వృక్షంలో మోవేస్తాను, నేను ఇప్పటి నుంచి ఖర్జూర వృక్షంలో మోవేస్తాను. దేవా లెబానోను దేవదారు వృక్షంలో ఎదుగుతానన్నావు. అవును, నేను ఇప్పటి నుంచి ఆత్మ విషయంలో దాహం కలిగి ఉంటాను. అవును, నా మీద నీ ఆత్మను కుమ్మరించి ఇప్పటి నుంచి నేను దాహం కలిగి ఉంటాను. అవును, నన్ను అభిషేకించి, అవును, నాకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నా. వారు గడ్డిలో ఎదిగే నిర్వంజి చెట్టులాగా ఉంటాడు.
ఇప్పటి నుంచి నేను ఆత్మను ఒప్పుకొని వారికంటే ఒప్పుకున్న నేను నీ అభిషేకం ద్వారా గడ్డిలో నిర్వహణ చెట్టు ఎదిగినట్లు ఎదిగిపోవాలి. ఆయన దావీదు ఎదిగినట్టు ఎదిగిపోవాలి. అన్నల కంటే అత్యధికంగా ఎదిగిపోయాడు. తనకు ముందు పుట్టిన వారి కంటే అత్యధికంగా ఎదిగిపోయాడు. నేను చిత్త ప్రకారం నడుచుకుంటా దేవా, నువ్వు తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీ పిల్లలు తిరిగి ఆత్మ సంబంధమైన పిల్లలు, నీ కొరకు సిద్ధపరిచిన పిల్లలు, శరీర సంబంధమైన పిల్లలు లోకంలో తిరుగులాడుతుంటే వారిని తిరిగి తమ స్వదేశానికి దేవుడు మనకు అప్పగించిన సంఘంలోనికి రావడానికి ప్రార్థన చేస్తారు. తరలివచ్చు. పరిశుద్ధైన మా తండ్రి, నీతిమంతులు ఖర్జూర వృక్షంలో మోవేస్తారా, లెబానోను మీద దేవదారు వృక్షం వరకు మోవేస్తారా, రాబోయే కాలంలో మేలు కలుగుతుందని మీరు సెలవిచ్చిన మాట వారి జీవితంలో అనుసరించి నడుచున్నట్టు నీ పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వస్తారని మీరు సెలవిచ్చిన మాట వారి జీవితంలో నెరవేరినట్టు, ఇదిగో జనములకు సాక్షిగా నియమించితే, జనములకు రాజుగారి అధిపతిగా నియమించితే అన్నట్టు ఇంటి కృప దేవా నీ బిడ్డను స్వతంత్రించుకోవాలి. అంత మాత్రమే కాదు, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారం జయించిన నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండని ఇస్తారన్న మాట ప్రకారం నీ బిడ్డలు లోకాన్ని జయించేవారుగా, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాలు జయించేవారుగా, ఆత్మీయంగా బహుగా ఎదిగిన వారుగా, నీతిమంతున్నారు, దేవదారు వృక్షున్నారు, దేవ ఖర్జూర వృక్షున్నారు, ఆత్మీయంగా ఎదిగే స్థితిలో నీ బిడ్డల్ని నీ అభిషేకంతో, నీ జ్ఞానంతో, నీ సన్నిధితో నింపాను. అంత మాత్రమే కాదు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు, నిన్ను బట్టి హర్షించేవాడుగా, సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా ఉన్నాడన్న మాట ప్రకారం నీ బిడ్డ నీకు లోబడుతుండగా వారి పట్ల నీకు కృప దయచేయి, వారిని ఆత్మీయంగా ఎదుగుదల దయచేయి. దావీదులాగా దీవించారు, దావీదులాగా రాజుగా, అధిపతిగా, సాక్షిగా నిలబెట్టారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తారు. ఈ మార్గంలో నేను భక్తులు దినదినం వర్ధులొచ్చి ఆశ్రయించు, వారి చింతలన్నీ కొట్టివేయమని, వారి సంఘం నుంచి వెళ్ళిన భక్తులను తిరిగి రప్పించమని, వారి ఆత్మీయంగా వారి కొరకు సిద్ధపరిచిన వారి ప్రాంతంలో వారి కొరకు నియమించిన ఆత్మీయ పిల్లల్ని రప్పించమని, సహాయం చేయమని, కృప చూపించమని. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.